ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం కాకరకాయ కర్రీ. కాకరకాయ కర్రీని చేదు లేకుండా చేసుకోవాలనేసి అనుకుంటే ఈ విధంగా చేసుకోవాలి. ఈ కాకరకాయలను కాకరకాయల పైన చాకుతో ఇలా స్మూత్గా తీసివేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మధ్యలో విత్తనాలు అవి తీసివేసి దాంట్లో 2 స్పూన్ల సాల్ట్ను 1 టీ స్పూను పసుపు వేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాననివ్వాలి. ఇలా నానడం వల్ల అందులో ఉన్న చేదుతనం అంతా దిగుతుంది. ఈ విధంగా గట్టిగా హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా గట్టిగా పిండి వేస్తే చేదుతనం అంతా పోతుంది. కాకరకాయ కర్రీకి ఒక ఉల్లిగడ్డ, 3 టమాటాలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండ్రీ పెట్టుకోవాలి. 1 టీ స్పూను జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూను మినప్పప్పు, 1 టీ స్పూను శనగపప్పు, హాఫ్ టీ స్పూను సాజీరా, ఇలాచీ, 2 ఇలాచీలు, లవంగాలు, 4 లవంగాలు, 4 ఇలాచీలు, 2 టీ స్పూన్ల నువ్వులు, 2 టీ స్పూన్ల పల్లీలు వేసుకొని ఇవి అన్నీ వేయించుకోవాలి. 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూను పసుపు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ, 1 టీ స్పూను పసుపుని కూడా తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. చిన్న మంట పైననే ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డను 3 టీ స్పూన్ల ఆయిల్ పోసుకొని 4 పచ్చిమిరపకాయలను ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 3 టమాటాలను ఇలా కట్ చేసుకొని ఈ ఉల్లిగడ్డ సరిగ్గా వేయించుకోవాలి. ఈ విధంగా టమాటా మగ్గే వరకు ఈ ఆయిల్లో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిని తీసివేసి అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఇలా అంతా పిండి వేసిన ఈ చేదుతనం అంతా పోతుంది. తర్వాత ఈ ఆయిల్లో వేసి నూనెలో ఈ విధంగా కడగ్గా వచ్చే వరకు ఈ కాకరకాయ ముక్కలను వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కారము, పసుపు, సాల్టు, అల్లం వెల్లిగడ్డ పేస్టు అన్నీ వేసి ఈ విధంగా నూనెలో వేయించాలి. ఇలా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ మసాలా మొత్తం నూనెలో ఈ విధంగా కాకరకాయ సరిగ్గా వేయించుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల సరిగ్గా ఈ మసాలా వేగడం వల్ల ఈ ముక్కలకి మొత్తం మసాలా బాగా పట్టుకుంటుంది. ఉప్పు, కారము, పసుపు, సాల్ట్, మసాలా మొత్తం ఈ కాకరకాయకు
ఇలా పట్టిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. వాటరు ఈ విధంగా పోసుకొని ఒక 10 మినిట్స్ ఇది ఉడకనివ్వాలి. ముక్క మెత్తపడే వరకు, ఈ కాకరకాయ ముక్కలు మెత్తపడే వరకు పెట్టుకొని ఆయిల్ పైకి వస్తుంది. ఇది నూనెలో వేగిన తర్వాత ఒక గ్లాస్ చింతపండు గుజ్జుని వేసుకొని ఈ మసాలా సరిగ్గా ఇది కూడా మసలనివ్వాలి. ఇలా ఉడకడం వల్ల ఇందులో ఉన్న చేదుతనం అంతా పోతుంది. కాకరకాయ కర్రీ అస్సలు చేదు ఉండదు. ఆ విధంగా ఈ కర్రీ రెడీ అవుతుంది. రెసిపీ రెడీ. మసాలా కాకరకాయ కర్రీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.